టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ తొలిసారి వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య తొలి విడత చర్చలు జరిగాయి. మరోవైపు రెండు పార్టీల్లోకి నేతలు చేరుతున్నారు. ఇదే సమయంలో సీట్ల సర్దుబాటుపై ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ తొలిసారి వెళ్లారు. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, ఎంతసేపటి నుంచి ఈ భేటీ నడుస్తోంది? దాదాపు అరగంట నుంచి భేటీ కొనసాగుతోంది దేవి. ప్రధానంగా చూసుకుంటూ ఉంటే ఈ సమావేశంలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించిన చర్చ ప్రధానంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఒకసారి జరిపిన చర్చల్లో ఈ సీట్ల కేటాయింపు మీద ప్రాథమిక స్థాయిలో చర్చ జరిగింది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఫస్ట్ టర్మ్ సంబంధించిన తొలి విడత చర్చల తరువాత జనసేనలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే సహజంగా ఆ పార్టీలో కొన్ని వలసలు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వైసీపీ నుంచి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా చేరారు. సో ఇటువంటి నేతలందరికీ కూడా జనసేనలో సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 25 నుంచి 30 స్థానాలు టీడీపీ నుంచి జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్, జనసేనలో జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో టీడీపీకి అయితే ఒక ప్రతిపాదన జనసేన వైపు నుంచి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 40కి పైగా సీట్లు కేటాయించే దిశగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఆ రకమైన ప్రతిపాదనను జనసేన టీడీపీకి పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. జనసేన పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు, ప్రధానంగా వైసీపీ నుంచి వచ్చే సిట్టింగులు కావచ్చు, వైసీపీ నుంచి వచ్చే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇప్పటివరకు దాదాపు 5 ఏళ్ల కాలంలో వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ, జనసేన కూడా సదరు నేతల మీద ఆరోపణలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తమ పార్టీల్లోకి, అటు తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది జాయిన్ అయ్యారు, అటు జనసేన పార్టీలో కూడా కొంతమంది జాయిన్ అయిన పరిస్థితి. సో ఇటువంటి క్రమంలో వాళ్ళని పార్టీలోకి తీసుకుని మళ్ళీ వాళ్ళకే తిరిగి టికెట్లు కేటాయిస్తే ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అంతా అధికార పార్టీ మీద కాకుండా తమ మీద పడే అవకాశం ఉంటుంది. కూటమికి సంబంధించిన సభ్యుల మీద, కూటమి మీద పడే అవకాశం ఉంటుంది. జనసేన టీడీపీ మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ల కేటాయింపులో వలస వచ్చిన నేతల విషయంలో వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సీట్ల కేటాయింపు జరిగితే బాగుంటుందన్న చర్చ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రధానంగా బీజేపీ వ్యవహారం మీద కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి, రెండు పార్టీల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. బీజేపీ తెలుగుదేశం కూటమితో చేరాలా వద్దన్న అంశానికి సంబంధించి ఇప్పటికీ క్లియర్గా ఇండికేషన్స్ ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీతో ఏ విధంగా వ్యవహరించాలన్న అంశం మీద కూడా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దేవి. ఆల్ రైట్, పిఎంఆర్ చంద్రశేఖర్.